వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, అదేవిధంగా పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్గా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మార్కెఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై చర్చించారు. ఇక భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తీసుకున్నారు కేబినెట్. రెడీగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు గవర్నమెంట్. ఇక ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్గా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ధాన్యం కొనుగోలుకు 700 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మార్కెఫెడ్కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై చర్చించారు. భూములపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఇక 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తీసుకున్నారు.